హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. మనం చెప్పిన పార్ట్ 3 ఫార్ములా డెరివేషన్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు రెండు ఫార్ములా ప్లస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ చేస్తే ఏమవుతుందో చూద్దాం. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పినప్పుడు sin of a plus b equals sin a cos b plus cos a sin b అని చెప్పాము. sin of a minus b equals sin a cos b minus cos a sin b అని చెప్పాము. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేద్దామంటే ఈ రెండు ఫార్ములాస్ ని మనం కలిపి ప్లస్ చేద్దాం. sin of a plus b plus sin of a minus b చేద్దాము. ఇప్పుడు మనం యాడ్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఇది sin of a plus b ప్లస్ sin of a minus b ఈక్వల్స్ టు ఈ రెండు ప్లస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి మిగిలింది sin a cos b, ఇది sin a cos b కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే ఈ మొత్తం కూడా ఏమవుతుందంటే 2 sin a cos b, 2 sin a cos b అంటే sin of a plus b plus sin of a minus b equals 2 sin a cos b. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా అప్డేట్ చేద్దాం సార్. ఈ ఫార్ములాని కొద్దిగా అప్డేట్ చేద్దాం. మనం ఏమనుకుందామంటే c ఈక్వల్స్ టు a ప్లస్ b అనుకోండి, ఆ తర్వాత d ఈక్వల్స్ టు a మైనస్ b అనుకోండి, c ఈక్వల్స్ టు a ప్లస్ b అనుకోండి, అలానే d ఈక్వల్స్ a మైనస్ b అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది a కావాలి, నేనేమంటే ఇప్పుడు ఏ కావాలంటే ఈ క్లాసులో కూడా మనకి ఆఫ్లైన్ క్లాస్లో మన బేసిక్ ఇన్స్టిట్యూట్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఇలా కనుక వాల్యూస్ వచ్చినప్పుడు ఏ కావాలంటే ఇక్కడ ఉన్న రెండు వాల్యూస్ యాడ్ చేసి బై 2 చేయండి అని చెప్పాను. అంటే ఏ వాల్యూ ఈక్వల్స్ ఎంతకు సమానం అంటే c ప్లస్ d బై 2. ఏ ఈక్వల్స్ ఎవరికి సమానం అంటే c ప్లస్ d బై 2. ఆ తర్వాత b ఈక్వల్స్ ఎవరికి సమానం అంటే c మైనస్ d బై 2. అంటే ఈ రెండు యాడ్ చేసినప్పుడు b వాల్యూ క్యాన్సిల్ అవుతుంది కదా, అప్పుడు 2a ఈక్వల్స్ c ప్లస్ d అయితే a ఈక్వల్స్ ఏమవుతుంది c ప్లస్ d బై 2, b ఈక్వల్స్ c మైనస్ d బై 2. అంటే ఈ ఫార్ములాని మనం చెవులో ఇక్కడ a ప్లస్ b ప్లస్ లో c రాస్తున్నాము, a మైనస్ b ప్లస్ లో d రాస్తున్నాము. అంటే దీని నుంచి మనం సాల్వ్ చేస్తే ఈ ఫార్ములా కొద్దిగా అప్గ్రేడ్ చేసి రాస్తాయి. అంటే అడ్వాన్స్ తీసుకెళ్తాం, అంటే స్టెప్ బై స్టెప్ మనకు కొద్దిగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్తున్నాం. అంటే నేనేమనంటే దీన్ని మనం రాస్తే ఎలా రాస్తామంటే sin c ప్లస్ sin d ఈక్వల్స్ టు sin c plus sin d equals to sin c plus sin d equals to 2 of sin c plus d by 2 into cos c minus d by 2. ఇదేమన్నా c plus d by 2, ఇదేమో c minus d by 2. sin c plus sin d equals to 2 of sin of 2 sin c plus d by 2 into cos of c minus d by 2. ఇది మన ఫార్ములా. అంటే ఈ రెండు మ్యాచ్ చేసినప్పుడు ఈ ఫార్ములా వచ్చింది, ఈ ఫార్ములా కొద్దిగా మారిస్తే మనకి ఇది వచ్చింది. దీనిని కొద్దిగా మారుద్దాము. లెట్ us సపోజ్ చూడండి, ఇక్కడ మనకి ఇది c ప్లస్ d బై 2 ఈక్వల్స్ టు x అనుకుందాము. ఆ తర్వాత c మైనస్ d బై 2 ఈక్వల్స్ టు y అనుకుందాం. c ప్లస్ d బై 2 ఈక్వల్స్ టు x అనుకుందాం, c మైనస్ d బై 2 ఈక్వల్స్ టు y అనుకున్నాం అనుకో. ఇప్పుడు దీని ప్లేస్ లో c ప్లస్ d బై 2 బదులుగా x రాసాయి, c మైనస్ d బై 2 బదులుగా y రాసాయి. y రాసేస్తే ఈ ఫార్మ్ ఇంకొద్దిగా ఇంప్రవైజేషన్ చేస్తే, ఫార్ములాని ఇంకొద్దిగా ఇంప్రవైజేషన్ చేస్తే ఎలా వస్తుందంటే ఇది 2 sin x ఇంటూ cos y ఈక్వల్స్ టు ఇది c వాల్యూ కదా, నువ్వు చూడండి ఇక్కడ c వాల్యూ కావాలంటే సార్ చూడండి, c వాల్యూ కావాలంటే ఈ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే c వాల్యూ, అంటే ఈ రెండు యాడ్ చేసామనుకో, సపోజ్ ఈ రెండు యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క dd క్యాన్సిల్ అవుతుంది బై 2, అంటే ఇక్కడ 2c మిగులుతుంది బై 2 మిగులుతుంది. అంటే ఈ వాల్యూ ఈక్వల్స్ ఇది ఏమవుతుందంటే sin of x plus y, sin of x plus y ప్లస్ sin of x minus y. సార్ చూడండి, ఈ రెండు కలిపినప్పుడు ఈ ఫార్మ్ అయింది. దీన్ని కొద్దిగా డెవలప్ చేస్తే ఇలా వచ్చింది, దీన్ని కొద్దిగా మార్చి రాస్తే మనకి ఇది ఫార్మ్. అంటే 1 2 and 3 3 ఫార్ములాస్ అయిపోయింది సార్ ఇక్కడ. ఓకే రైట్.
ఇది నోట్ చేస్తారు కదా ఇక్కడ, అంటే నేను చెప్పే పాయింట్ అర్థమైంది కదా ఇక్కడ, అంటే sin c plus sin d ఈక్వల్స్ టు 2 sin c plus d by 2 into cos c minus d by 2. ఆ తర్వాత దీన్ని కొద్దిగా c plus d by 2 ఈక్వల్స్ x అనుకోండి, c minus d by 2 ఈక్వల్స్ y అనుకుంటే 2 sin x cos y ఈక్వల్స్ sin of x plus y plus sin of x minus y. sin of x plus y plus sin of x minus y. దీన్ని కొద్దిగా డెవలప్ చేద్దాము ఈసారి. రఫ్ చేస్తున్నాను, మీరు కొద్దిగా నోట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఏంటంటే ఫార్ములా యొక్క ఇంప్రూవైజేషన్ మనం చెప్తున్నాము. ఏదో చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తూ, లాజిక్ లేని మ్యాజిక్స్ చేస్తూ మనం అలా వెళ్ళొద్దంటే మనం కొద్దిగా కంటెంట్ ప్రకారం మనం వెళ్దాం సార్. ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు మనం ప్లస్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాము మైనస్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను రాసిన వాల్యూ ఏంటంటే నువ్వు చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్తున్న వాల్యూ ఏంటంటే ఈ రెండు మనం ఏం చేస్తాం, జోడించాం, ప్లస్ చేస్తాం కదా, ఇప్పుడు మైనస్ చేద్దాం. ఇప్పుడు sin of a plus b minus sin of a minus b equals to sin of a plus b minus sin of a minus b equals to రాస్తాను. నువ్వు చెప్పు, నువ్వు మనసులో చెప్పు, మనసులో అనుకుంటూ ఉండు. ఇది మైనస్ చేసినప్పుడు ఇదేమవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇదేమవుతుంది ప్లస్ అవుతుంది. అప్పుడు మనకి ఇంకేమవుతుంది ఇక్కడ మన క్యాలిక్యులేషన్ లో ఇది 2 cos a sin b, 2 cos a sin b. ఇది కూడా సేమ్ మనం మార్దాము. a ప్లస్ b ని c అనుకో, a మైనస్ b ని d అనుకో. అంటే దీని ప్రకారం మనం ఏమవుతుంది మన క్యాలిక్యులేషన్ లో అదే sin c మైనస్ sin d ఈక్వల్స్ టు sin c మైనస్ sin d ఈక్వల్స్ నేను రాసిన చూడు. ఇంతకుముందు రాసిన ఫార్ములా ఉంది కదా సార్, ఆ కంటెంట్ ప్రకారం డైరెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు అన్ని స్టెప్స్ పడేంత గ్యాప్ లేదు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వేయండి. sin c మైనస్ sin d ఈక్వల్స్ టు మరి ఏమవుతుంది ఇక్కడ మనకి 2 ఆఫ్ ఇంతకుముందు a ప్లస్ ఏం రాసాను గుర్తుంది కదా నీకు, అది రాసాయి 2 ఆఫ్ cos c ప్లస్ d by 2 ఇంటూ sin of c మైనస్ d by 2. sin c మైనస్ sin d ఈక్వల్స్ టు 2 cos of c plus d by 2 into sin c minus d by 2. ఇంతకుముందు ఏమో ప్లస్ చేసేది, ఇదేమన్నా మైనస్ చేసేది. దీన్ని కొద్దిగా మార్చరాద్దాం సార్. ఇప్పుడు c plus d by 2 ఈక్వల్స్ x, c minus d by 2 ఈక్వల్స్ y అనుకున్నాం అనుకోండి. దీన్ని కొద్దిగా మార్చరాసి, ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను కదా, దాన్ని కొద్దిగా జాగ్రత్తగా నోట్స్ అనేది రాసుకోండి సార్. ఇక్కడ నాకు కొద్దిగా ఇది స్పేస్ తక్కువ, కొద్దిగా ట్రై చేస్తే ఇంతకుముందు చిన్న బోర్డు ఇది అయింది, దీనికన్నా పెద్ద బోర్డు మన డిజిటల్ బోర్డు కూడా మనం చేద్దాము. కానీ మనకు అంత టైం లేదు, అంత మనకి అలాంటి మనం బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఈ బోర్డుతో అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ. ఇప్పుడు నేను ఏమన్నా c ప్లస్ d by 2 ఈక్వల్స్ x అనుకో, c మైనస్ d by 2 ఈక్వల్స్ y అనుకో. నువ్వు ఇంతకుముందు రాసిన ఫార్ములా దగ్గర పెట్టుకోవాలి సార్. ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తున్నాను, రాసే ప్రయత్నం చేస్తున్నాను. 2 cos x sin y ఈక్వల్స్ టు 2 cos x sin y ఈక్వల్స్ టు c ప్లస్ d by 2 ఈక్వల్స్ x అనుకున్నా, c మైనస్ d by 2 ఈక్వల్స్ y అనుకోండి. ఇక్కడ రాస్తున్నాను సార్. ఇక్కడ ఏం రాస్తా అంటే c ప్లస్ d by 2 ఈక్వల్స్ టు x అనుకున్నాను, c మైనస్ d by 2 ఈక్వల్స్ టు y అనుకున్నాను. అంటే 2 cos x sin y ఈక్వల్స్ టు 2 cos x sin y ఈక్వల్స్ టు c రావాలంటే ఏం చెప్పాను, ఈ రెండు కలపాలని చెప్పాను కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది sin of x plus y మైనస్ sin of x minus y. అంటే sin x plus y మైనస్ sin x minus y ఈక్వల్స్ టు 2 cos x sin y. ఇది మన ఫార్ములా. అంటే ఈ రెండు ఫార్ములా ఫామ్ చేయడం వల్ల ఈ మనకి ఫార్ములా ఫామ్ అయింది. దీని నుంచి cd ని తీసాము, దీని నుంచి xy తీసాము. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా సార్. ఇక్కడ నీకు నేను ఒక 10 ఫార్ములాస్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో అని చెప్పవచ్చు, కానీ కాన్సెప్ట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అండి. కాన్సెప్ట్ అనేది మోస్ట్ పవర్ఫుల్. నేనంటే ఏవైనా సరే లాజిక్ లేకుండా మ్యాజిక్స్ ని 80% నమ్మొద్దు బాస్. ఆన్లైన్ క్లాసులు కాబట్టి మనకి చాలా చాలా మాయలు, మాయా ప్రపంచం లాగా ఉంటుంది. అంటే ఒక రకమైన మాయా బజార్ 2020 లాగా ఉంటుంది, 2020 మాయా బజార్ లాగా ఉంటుంది మిత్రమా. కాన్సెప్ట్ నమ్ముకో. నేను చెప్పేదే గొప్ప నేను చెప్పట్లేదు, కానీ నువ్వు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియోని అలా అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త విను. ట్రైగోనోమెట్రీ టాపిక్ మొత్తం వచ్చే విధంగా నేను ప్రామిస్ చేస్తాను. దీని మీద ఖచ్చితంగా 25 వీడియోలు చేద్దాం. మాక్సిమం హైయెస్ట్ లెవెల్కి మనం వెళ్ళిపోతాము. రైట్. ఆ తర్వాత ఇప్పుడు సైన్లో ఎలా చేస్తామో కాసుల్లో కూడా మనం అలానే చేద్దాము. జాగ్రత్తగా అండి. నువ్వు నాకు చెప్పు,
ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాం అనుకో. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి మన ఫార్ములా ఆల్రెడీ నీకు ఎంతమంది చెప్పాను కదా, నువ్వు గుర్తుపెట్టుకున్నావు అనుకుంటున్నాను. నువ్వు నాకు చెప్పినట్టు నేను ఊహించుకుంటా, నువ్వు చెప్పడానికి ట్రై చేయి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్. తర్వాత కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇంతకుముందులాగా మనం రాసుకుంటే వెళ్తాం సార్. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే ఈ మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది కదా. అప్పుడు మనకి ఏమవుతుంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 2 కాస్ ఏ కాస్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్స్ సి అనుకో. ఇంతకుముందు గుర్తుంది కదా నీకు, ఏ ప్లస్ బి ఈక్వల్స్ సి అనుకో, ఏ మైనస్ బి ఈక్వల్ డి అనుకున్నాం అనుకో. అప్పుడు మనకి కాస్ సి ప్లస్ కాస్ డి. కొద్ది స్టెప్స్ నేను కొద్దిగా స్పీడప్ చేస్తున్నాను సార్. ఇక్కడ మనకి అంత టైం అనేది మనకు ఉండలేదు, నాకు అప్లోడ్ చేయాలండి. విలేజ్ కాబట్టి అప్లోడ్ చేయడం నెట్ కూడా సహకరించలేదండి. అంతా నీకోసమే, ఈ కష్టం అంతా కూడా నీకోసమే. నీకు చేసే ప్రామిస్ ప్రకారం నేను వెళ్తున్నాను. నువ్వు కూడా నాకు చేసే ప్రామిస్ ప్రకారం నువ్వు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు, లాక్డౌన్ చేయొద్దు. కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్స్ టు ఈ ఫార్ములా గుర్తుంది కదా సార్. ఇంతకుముందు ఫస్ట్ ఫార్ములాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా వస్తాయి అనేది, దాన్ని డైరెక్ట్ రాస్తున్నాను. ఇదేమవుతుందంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకేనా. ఇప్పుడు మనం సి ప్లస్ డి బై 2ని ఎక్స్ అనుకుందాం, సి మైనస్ డి బై 2ని వై అనుకుందాం. దీన్ని నేను కొద్దిగా మార్చి రాస్తాను చూడండి. ఇక్కడ ఇది 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఈక్వల్స్ టు 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఈక్వల్స్ టు ఇదేమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ ఆఫ్ సేమ్ ఇంతకుముందు రాసినట్లే సార్. ఇక్కడ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. 2 కాస్ ఎక్స్ కాస్ వై ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఫార్ములాస్ అనేది బై హార్ట్ చేయాలి కరెక్టే, కానీ ఫార్ములా అనేది గుర్తు లేనప్పుడు మనం ఫార్మ్ చేసే విధంగా కూడా ఉండాలండి. ఇక్కడ మనకి మీరు ఈ ఫార్ములాస్ అనేది చదివితే నాకు తెలిసి ట్రైగ్నోమెట్రీలో లేకపోతారని నేనైతే అనుకోవట్లేదు. ఇక్కడ ఏలో ఫార్ములా, సిలో ఫార్ములా, ఎక్స్లో ఫార్ములా. ఓకే రైట్. అండ్ దాని తర్వాత నేను రఫ్ చేస్తున్నాను సార్. ఇక్కడ కొద్దిగా జాగ్రత్త వినండి అమ్మా. ఇక్కడ మనకి కొద్దిగా ఏమైనా అర్థం కాకపోయినా డోంట్ మైండ్ సార్, నన్ను ఎక్కువగా తిట్టుకోవద్దు. మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నీకు కొద్దిగా ఎక్కువ స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇది ప్లస్ చేస్తాం కదా, మైనస్ చేద్దాం. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. మైనస్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఇది మైనస్ అయిపోతుంది, ఇది మైనస్ అయిపోతుంది. అప్పుడు ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు మనకి ఇది మొత్తం కూడా ఏం జరుగుతుందంటే -2 sin A sin B. మన క్లాస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ ఒక చోట ఉంటాయి సార్. నేను అందరికన్నా గొప్ప షార్ట్ కట్స్ చెప్తానని నేను చెప్పట్లేదు, కానీ నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, వినాలంటే, నీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా నా క్లాసెస్ వినాలి. అదే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు -2 sin A sin B. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు ఎలా రాస్తాం మనం. ఏ ప్లస్ బి ప్లస్ లో సి రాద్దాము అంటే ఇదేమవుతుంది, అప్పుడు మనకి కాస్ సి. ఏ మైనస్ బి ప్లస్ లో ఎంత రాస్తావు, కాస్ డి. ఓకేనా. నువ్వు నాకు చెప్తూ ఉంటే నేను రాస్తుంటాను, మన ఇద్దరు మనసులో మాట్లాడుకోవాలి. -2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ లో ఫస్ట్ దానిలో ఫస్ట్ ఫార్ములా ఏం రాస్తాం మనం, ఇక్కడ సి ప్లస్ డి బై 2. ఇక్కడ వచ్చేప్పటికి బి ప్లస్ లో ఏం రాసాము, సి మైనస్ డి బై 2. 4-5 సార్లు 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి సార్, మనకి చూడగానే అంత తేలిగ్గా రాదు. ఇప్పుడు దీన్ని ఇంతకుముందు మనం ఎక్స్ లో మార్చినప్పుడు ఏం రాసాము, సి ప్లస్ డి బై 2 ప్లస్ లో ఎక్స్ రాసాం, సి మైనస్ డి బై 2 ప్లస్ లో బై రాసాం. అది రాద్దాము. దీని ప్రకారం -2 sin x sin y ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం రాస్తాము, కాస్ సి ప్లస్ ఏం రాయాలి చెప్పను, x ప్లస్ y. కాస్ ఆఫ్ x ప్లస్ y మైనస్
cos of x minus y. Cos of x plus y minus cos of x minus y. గుర్తున్నాయి కదా సార్ ఫార్ములాస్ అన్ని కూడా? ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి సార్. అంటే దాని తర్వాత అంటే ఈ ఫార్ములాని ప్లస్ చేస్తే మైనస్ చేస్తే ఎలా వస్తాయని చెప్పాను ఇక్కడ. ఓకే, అంటే సైన్ ని ప్లస్ చేసాం మైనస్ చేసాం, కాస్ ని ప్లస్ చేసాము మైనస్ చేసాము. ఒకవేళ ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాటిలో మనకి నెక్స్ట్ పాయింట్ అంటే ఒకవేళ ఇంటూ చేస్తే ఏం జరుగుతుంది? ఇంటూ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఏమనంటే sin of a plus b into sin of a minus b. Sin of a plus b into sin of a minus b equals to చేస్తాం అనుకోండి సార్. sin of a plus b ఫార్మ్ ఏంటి? sin a cos b plus cos a sin b. sin of a minus b ఫార్మ్ ఏంటి? sin a cos b minus cos a sin b. ఆ రెండు మల్టిప్లై చేస్తాం అనుకోండి సార్. ఆ రెండు మల్టిప్లై చేసినప్పుడు నేను డైరెక్ట్ రాస్తున్నాను సార్. ఇక్కడ ఇదేమవుతుందంటే sin square a into cos square b minus cos square a into sin square b. రెండు మల్టిప్లై చేసి డైరెక్ట్ రాస్తాను సార్ నేను. అంటే ఇప్పుడు a plus b into a minus b అంటే ఫార్మ్ ఏంటి? a square minus b square కదా. ఆ a square minus b square ప్రకారం నేను రాసేస్తాను. sin square a into cos square b minus cos square a into sin square b. దాని ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు sin square a into cos square b minus cos square a into sin square b అన్నాం అనుకో. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ sin square a ఉంది కదా, దీన్ని మార్చి రాస్తాను చూడండి. ఇక్కడ మనకు sin square a అనేది cos square b కాబట్టి నేను ఏమనంటే ఇది 1 minus cos square a, ఇది వచ్చేప్పటికి 1 మైనస్ sin square b మైనస్ cos square a into sin square b. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తాం అనుకో సార్. అప్పుడు మనకి ఏమవుతుందంటే 1 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 మైనస్ sin square b. 1 ఇంటూ 1 అంటే 1 ఇంటూ sin square b అంటే sin square b మైనస్ cos square a ఇంటూ 1 మైనస్ cos square a. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సార్ ఇది వచ్చేప్పటికి ఇది cos square a ఇంటూ sin square b మైనస్ cos square a ఇంటూ sin square b. ఓకేనా? ఇప్పుడు cos square a sin square b cos square a sin square b క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ sin square b మైనస్ cos square a అన్నాం అనుకోండి. చెప్పు 1 మైనస్ sin square a b అన్నాం అనుకోండి. ఇక్కడ నీకు cos square theta plus sin square theta ఈక్వల్స్ టు 1 కదా. నేనేమనంటే ఇక్కడ చూడు cos square theta plus sin square theta ఈక్వల్స్ టు 1 అనుకున్నాం మనకు. sin square theta అవతల తీసుకెళ్ళాం మనకు. అప్పుడు ఏమవుతుంది మనకి ఇది cos square theta ఈక్వల్స్ టు 1 మైనస్ sin square theta అనే కదా. 1 మైనస్ sin square theta ఈక్వల్స్ cos square theta అయినప్పుడు 1 మైనస్ sin square b ఈక్వల్స్ టు 1 మైనస్ sin square b ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు? నేనేమంటే cos square theta plus sin square theta ఈక్వల్స్ టు 1 ప్లస్ sin square theta వదిలితే మైనస్ ఏ కదా. 1 మైనస్ sin square theta ఈక్వల్స్ cos square theta అవుతుంది. అంటే 1 మైనస్ sin square b ఈక్వల్స్ cos square b రాయొచ్చు లేదా? అది రాద్దాం. సో మన పాయింట్ దీని బదులుగా ఏం రాసుకోవచ్చు మనం? cos square b మైనస్ cos square a. cos square b మైనస్ cos square a. ఓకే, సో అది ఇక్కడ నేనేమనంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదా cos square b, జాగ్రత్తగా cos square b మైనస్ cos square a ఉంది కదా. దీన్ని కొద్దిగా మనం మార్చి రాస్తే ఇక్కడ వచ్చేప్పటికి సార్ చూడండి, ఇక్కడ ఇది అయిపోయింది కదా. దీని నుంచి మళ్ళీ ఇంకొక ఫార్ములా చేస్తే దీన్ని మార్చి రాద్దాం. ఇప్పుడు నీకు 1 మైనస్ sin square b మైనస్ cos square a ఉంది కదా, దాన్ని నేను ఏమి రాస్తున్నాను అంటే 1 మైనస్ ఇలా రాస్తున్నాను 1 మైనస్ sin square a గా రాస్తున్నాను. ఇది రాసి మనం సాల్వ్ చేస్తే ఈ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే అప్పుడు మనకి ఇది క్యాలిక్యులేషన్ లో ఇది sin square a మైనస్ sin square b, sin square a మైనస్ sin square b.
వింటానికి కొద్దిగా నీకు ఫార్మర్స్ వింటాం కాబట్టి కొద్దిగా బోర్ ఫీలింగ్ అనేది కామన్ సార్ ఇక్కడ. కరెక్ట్గా వినండి, కరెక్ట్గా ఫామ్ చేయండి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి సార్. ఫార్మర్స్ వస్తేనే ఫర్దర్గా బాగా వచ్చే టఫెస్ట్ క్వశ్చన్స్ మనం చేయొచ్చు. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. మల్టిప్లికేషన్ చెప్పాను, ప్లస్ చెప్పాను, మైనస్ చెప్పాను. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి చేస్తాం కదా, మనం అలా కాకుండా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇప్పుడు నేను ఎలా అయితే డెరివేషన్ చేశానో అలానే మీరు డిరైవ్ చేయండి సార్ ఈ ఫార్ములాని. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి ఏమొస్తుంది కింద కామెంట్ బాక్స్లో మీరు చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ. అంటే మీరు ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సార్. మీరు మెన్షన్ చేస్తే మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగా ఉన్నట్టు. నువ్వు అందరూ బాగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అందరూ కూడా బాగానే లైక్స్ కొడుతున్నారు. బట్ నాకు కావాల్సింది అంటే నువ్వు విన్నావా లేదా అనేది నాకు కామెంట్లోనే కనపడుతుంది. నీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేమంటే ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బిని ఇలానే ఫర్దర్గా సాల్వ్ చేసి కింద మనకి చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా చాలా మంది నన్ను అడుగుతున్నారు సార్, నేను ఎస్ఐ ప్రిపేర్ అవుతాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నాను. అది నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది కోవిడ్-19 కరోనా వైరస్ అని చాలా మంది భయపడుతున్నా సరే నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు చూడు, అది నాకు బాగా నచ్చిందప్ప. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జీవితం మీద మనకు ఒక రకమైన ఆశ ఉండాలా, పాజిటివ్నెస్ బాగా ఉండాలా. అదే పాయింట్ ప్రకారం మనం ముందుకెళ్దాము. రైట్, ఇది మీరు చేయనమ్మా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మీరు చేయండి. ఓకే, రైట్. అంటే ఇదే ఫార్ములా బేస్ చేసుకుని ఇంకొద్దిగా ముందుకెళ్దాం మనం. ఇప్పుడు మనము సైన్ 2θ ఫార్ములా చూద్దాం. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మాక్సిమం అందరూ తెలుసండి, నాకు తెలిసి. సైన్ 2θ = 2 sin θ cos θ తెలియని వాడు ఎవడు ఉండడం అనుకుంటాను నేను. కానీ ఎలా ఫామ్ అయింది అనేది ఇంపార్టెంట్, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సైన్ 2θ అన్నామనుకోమా, జాగ్రత్తగా సైన్ 2θ అంటే దీన్ని రాసినప్పుడు మనం ఏం రాస్తాం ఇక్కడ? సైన్ θ ప్లస్ θ అనే కదా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనుకో. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్మ్ ఏంటి చెప్పు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మ్ ఏంటి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కదా. దీన్ని కొద్దిగా ఫార్మ్ చేస్తే మనం ఎలా రాస్తాం? ఇది సైన్ θ కాస్ θ ప్లస్ కాస్ θ సైన్ θ. ఇలా డెరివేషన్స్ ఇంపార్టెంట్ సార్. మనకి ఇదంతా అవసరం లేదు. లైఫ్ లో షార్ట్ కట్స్ అనుకోవడం వల్లే అందరికి కరోనా వైరస్ వచ్చింది. మనకు వచ్చే చావు కూడా ఏం చేస్తుందంటే షార్ట్ కట్ లో నేను పైకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్కువ కాలం బతకలేదు, 14 రోజులు టైం పడుతుంది, లేపేస్తుంది. ఓకే సార్ ఇక్కడ. సో కాబట్టి మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అన్ని షార్ట్ కట్స్ అయితే జీవితంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా గ్యారెంటీగా క్వారంటైన్లో బతకాల్సిందే. మనం ఇంట్లో ఉన్నాం అంటే అర్థమేంటంటే ఒక రకమైన క్వారంటైన్లో మనం గడుపుతున్నాం అనమాట. అందుకనే ఎప్పుడు కూడా బేసిక్స్ అనగా రూట్స్, మూలాలు ఇంపార్టెంట్. మూలాలు నాశనం చేసినప్పుడు ఇలాంటి కరోనా వైరస్లే వస్తాయి అన్న ఇక్కడ. సో చూడు, ఇది సైన్ ఆఫ్ θ ప్లస్ θ అంటే సైన్ θ కాస్ θ ప్లస్ కాస్ θ సైన్ θ అన్నాం అనుకోమా. చూడు, సైన్ θ కాస్ θ, ఇది కూడా సైన్ θ కాస్ θ అనే కదా. రెండు యాడ్ చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత ఇప్పుడు మనకి? 2 sin θ cos θ. అంటే బేసిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అండి. ఎక్కడికి వెళ్ళినా మూలాలు మర్చిపోకూడదు. అది నేను చెప్పేది. ఇది 2 sin θ cos θ అలా వచ్చింది. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇప్పుడు నువ్వు చేద్దాము, మనం చేద్దాము. ఇది sin 2θ ఫార్మ్ ఏంటి? 2 sin θ cos θ. ఆ తర్వాత cos 2θ. cos 2θ. cos 2θ ఫార్మ్ ఏంటంటే cos θ ప్లస్ θ గా రాద్దాం. నువ్వు చెప్పు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్మ్ ఏం చెప్పాను? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్మ్ ఏం చెప్పాను? కాస్ ఏ కాస్ బి. గుర్తుపెట్టుకో, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అని చెప్పాను కదా. సో దాని ప్రకారం నేను రాస్తుంటాడు ఇక్కడ. ఇది కాస్ θ ఇంటూ కాస్ θ మైనస్ సైన్ θ ఇంటూ సైన్ θ. ఇది రాస్తాం అనుకో. ఈ క్యాలిక్యులేషన్ ఏమవుతుంది అప్పుడు మనకి? కాస్ పే θ మైనస్ సైన్ స్క్వేర్ θ. కాస్ పే θ మైనస్ సైన్ స్క్వేర్ θ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇది మనకి. ఓకే, ఇది అర్థమవుతుంది కదా ఎలా వచ్చింది అనేది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ θ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ప్రకారం కాస్ పే θ మైనస్ సైన్ స్క్వేర్ θ. దీన్ని కొద్దిగా మనం ఫర్దర్ గా మార్చామనుకో ఇక్కడ మనకి. ఇది ఫస్ట్ కేసు. ఈ కాస్ స్క్వేర్ ఉంది కదా, ఈ కాస్ స్క్వేర్ ని 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసామనుకో. కాస్ స్క్వేర్ θ ని 1 మైనస్ సైన్ స్క్వేర్ θ రాస్తే ఇదేమవుతుంది అప్పుడు మనకి? 1 మైనస్ సైన్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ θ. ఆ తర్వాత నెక్స్ట్
ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ఉంది కదా, దీన్ని కాస్ స్క్వేర్ తీటాగా రాసామనుకో. దీన్ని ఈ ఫార్ములాస్ అన్ని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నీకు కాస్ 2 తీటాలో 3 ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్ 2 తీటా ఈక్వల్స్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. దాన్ని కొద్దిగా డెవలప్ చేస్తే 1 - 2 సైన్ స్క్వేర్ తీటా. ఆ తర్వాత దీన్ని కొద్దిగా మనం మార్చి రాసామనుకోండి, సైన్ లో కన్నా కాస్ లో రాసామనుకోండి. ఈ కాస్ స్క్వేర్ తీటా ఉంది కదా, దీన్ని మనం ఎలానే ఉంచేస్తే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఉంది కదా, దీన్ని 1 - కాస్ స్క్వేర్ తీటా రాసామనుకో. దీని మొత్తం మన క్యాలిక్యులేషన్ ఇదేమవుతుందంటే 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. 3 ఫార్ములాస్ ఇక్కడ, 3 ఫార్ములా. ఒకటి ఏంటంటే కాస్ 2 తీటా ఈక్వల్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. దాన్ని కొద్దిగా డెవలప్ చేస్తే 1 - 2 సైన్ స్క్వేర్ తీటా. దాన్ని కొద్దిగా ఇంప్రూవైజేషన్ చేస్తే 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఇది కాస్ 2 తీటా. ఓకేనా, రైట్. ఇక్కడ నీకు ఫార్ములాస్ అనేవి ఫర్దర్ గా అర్థం అవడం ఇంపార్టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఫార్ములా బేస్ లో నీకు సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటా కావాలా. సైన్ తీటా కాస్ తీటా అండ్ టాన్ తీటా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది టాన్ 2 తీటా. టాన్ 2 తీటా ఇప్పుడు tan 2 తీటా అన్నప్పుడు నీ చూడు, సైన్ tan 2 తీటా అంటే tan అంటే అర్థం ఏంటి, సైన్ బై కాస్ కదా. సైన్ 2 తీటా బై కాస్ 2 తీటా. దీన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం. సైన్ 2 తీటా బై కాస్ 2 తీటా. సైన్ 2 తీటా మనం ఫార్ములా ఏం రాస్తాం ఇక్కడ, 2 సైన్ తీటా కాస్ తీటా. కాస్ 2 తీటా ఫార్ములా ఏంటి మనం రాసింది, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. మనం ఏం చేద్దామంటే సార్, ఇక్కడ ఉన్న న్యూమరేటర్ అండ్ డినామినేటర్ గుర్తుపెట్టుకో. నీకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, టాన్ గురించే కదా. నీకు ఇంత ముందు కూడా ఫార్ములా చెప్పాను. ఇక్కడ ఉన్న న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లవము మరియు హారము టాన్ లో మారాలి. ఇప్పుడు ఏముంది, ఇక్కడ పైన సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. ఇది టాన్ లోకి మారాలంటే కింద కాస్ తో మనం డివైడ్ చేయాలి. కింద కాస్ తో డివైడ్ చేస్తే కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోయి సైన్ ఉంటాయి కదా. మనకి ఇంకా ఎక్స్ట్రా ఇంకో కాస్ కావాలి కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని కాస్ స్క్వేర్ తీటాతో డివైడ్ చేయాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని కాస్ స్క్వేర్ తీటాతో డివైడ్ చేయాలి. అంటే ఈ క్యాలిక్యులేషన్ లో ఇదేమవుతుందంటే ఇది 2 సైన్ తీటా కాస్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా. ఈ కింద ఉన్న దీన్ని కూడా కాస్ స్క్వేర్ తీటాతో డివైడ్ చేయాలి. అప్పుడేమవుతుంది, కాస్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా. ఇది మొత్తం కూడా సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కాస్ తీటాకి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే అప్పుడు మనకి ఇది 2 tan తీటా బై 2 tan తీటా బై కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అంటే బై 1 మైనస్ tan స్క్వేర్. ఓకే, అంటే tan 2 తీటా ఈక్వల్స్ ఫార్ములా అంటే 2 tan తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా. చాలా సింపుల్ కదా. డెరివేషన్స్ ఇంపార్టెంట్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో, షార్ట్ కట్స్ అని అలాంటి ఫుడ్ అన్నిటిని వండుకొని తింటే ఎలా అయితే కరోనా వైరస్ అయితే ఎలా అయితే వస్తుందో బాస్టుడు, నువ్వు కూడా షార్ట్ కట్స్ అని పెట్టుకోవాలంటే అంతే పొల్యూట్ అయిపోతావు మన మైండ్ కూడా. ఫార్ములా డెరివేషన్ ఇంపార్టెంట్. నేను ఎక్కడ కూడా షార్ట్ కట్ చెప్పే ప్రయత్నం నేను చేయను. ఇవి వస్తే మనం ఎంతో గొప్ప, నువ్వు చూస్తావు కదా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సింగిల్ స్టెప్, 3 సెకండ్లు 10 సెకండ్ల కన్నా టైం పట్టదు. నేనేముందబ్బా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ లెక్క తీసుకొచ్చినా సరే ఒక 10 సెకండ్స్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కానీ నీకు రావాలంటే ముందు బేసిక్స్ కావాలా, ఆ బేసిక్స్ ప్రకారం అనమాట. ఇప్పుడు ఇది వచ్చింది కదా నీకు, ఇప్పుడు నీకు tan 2 తీటా ఈక్వల్స్ ఫార్ములా ఏంటంటే 2 tan తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా కదా. దాన్ని కొద్దిగా ఇంప్రూవైజేషన్ చేద్దాం. చూడండి, మనకి ఇప్పుడు ఇది మనకి tan తీటా. ఇప్పుడు నువ్వు కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక ఫార్మ్ చేస్తావు మనకు, దీనిలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో జాగ్రత్త విను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది ఏ అనే పాయింట్, ఇదేమో నా బి అనే పాయింట్, ఇదేమో సి అనే పాయింట్ అనుకో. tan తీటా ఫార్మ్ ఏంటి, ఎదురు భుజం బై ఆసన భుజమే కదా. ఇదేమవుతుంది మనకి, ఇది ఎదురు భుజం 2 tan తీటా, ఇది తీటా అనుకోండి. ఇది వచ్చేప్పటికి ఇక్కడ ఆసన భుజం వచ్చేసి ఏంటంటే 1 మైనస్ tan స్క్వేర్ తీటా. ఇది 2 tan తీటా, ఇది 1 మైనస్ tan స్క్వేర్ తీటా. ఇది రెండింటికి వర్గం చేసి యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఇప్పుడు ఎదురు భుజము, ఆసన భుజము, కర్ణం ఉంది. ఇప్పుడు నీకు tan లో సైన్ అడగొచ్చు, కాస్ అడగొచ్చు, కాట్ అడగొచ్చు, సీకెంట్ అడగొచ్చు, ఏది అడిగినా సరే
మనం ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు నీకు సీకెంట్ 2 తీటా యొక్క వాల్యూ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ tan కావాలనుకో, సీకెంట్ కావాలి. సీకెంట్ కావాలంటే మనకి ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడే కదా. అంటే మనకి సీకెంట్ తీటా కావాలంటే 1 + tan స్క్వేర్ తీటా బై 1 - tan స్క్వేర్ తీటా. కాట్ కావాలనుకోండి సార్, కాట్ 2 తీటా కావాలనుకో 1 - tan స్క్వేర్ తీటా బై 2 tan తీటా. ఇలా నీకు ఏదైనా సరే 2 తీటాల్లో కావాలంటే ఇస్తాను. ఇక్కడ నీకు గమనిస్తే మన క్లాస్ కూడా ఒక ఆర్డర్లో ఒక పద్ధతి ప్రకారం ఉంటుందన్న. ఫస్ట్ a + b గురించి చెప్పాము, a + b ని a - b ని ప్లస్ ఎలా చేయాలి, మైనస్ ఎలా చేయాలి, ఇంటూ ఎలా చేయాలి చెప్పాము. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, 2 తీటా గురించి మాట్లాడుతున్నాం. ఈ 2 తీటా అన్నప్పుడు జాగ్రత్తగా tan 2 తీటా అన్నప్పుడు మనం ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్న. tan 2 తీటా అన్నప్పుడు మనం చేసే పాయింట్ ఏంటి, ఇక్కడ ఉన్న వాల్యూస్ ని మనం ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇది మనకి ఎదురు భుజం, ఇది ఆసన భుజం, ఇది కర్ణం కదా, వీటిని బేస్ చేసుకొని మనం రాస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నువ్వు కాట్ అంటే కాట్ రాయి, కాస్ సీకెంట్ కొసెకెంట్ సైన్ కాస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ tan స్క్వేర్ అండ్ కాట్ స్క్వేర్ లో రాసేస్తున్నాం. ఇక్కడ ఏదైనా మన ఫార్ములా ఇలా ఫామ్ చేసుకోవాలి. ఇది 2 తీటా అనేది మనం ఇక్కడ ఓకేనా చూస్తాను. ఈ ఫార్ములా డెరివేషన్ కొద్దిగా మనకి ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఫార్ములా డెరివేషన్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది, మీరు కొద్దిగా జాగ్రత్తగా అండి. నెక్స్ట్ క్లాస్ లో నీకు 3 తీటా సైన్ 3 తీటా కాస్ 3 తీటా tan 3 తీటా, తర్వాత a + b + c = 180 డిగ్రీస్ అయినప్పుడు, 60 డిగ్రీస్ అయినప్పుడు, 45 డిగ్రీస్ అయినప్పుడు ఈ పాయింట్స్ అన్ని కలిపి మనం ఇంకొక వీడియో చేద్దామండి. మీరందరూ కూడా అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి. నాకు 30 మినిట్స్ కన్నా కూడా ఎక్కువ పెట్టేంత కెపాసిటీ నాకు నెట్ బ్యాలెన్స్ అనేది లేదు, ఇక్కడ నెట్ అవైలబిలిటీ లేదు కాబట్టి. అండ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు ఎక్కడ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయొద్దు దయచేసి. దీనివల్ల నాకు వచ్చే పైసలు అనేది ఏం లేదు, నీకు ఖచ్చితంగా ఫర్దర్గా ఉపయోగపడాలా. ఎక్కడో కూర్చొని ఎవరి గురించి ఆలోచిస్తే అలా వీడియో చూడొద్దు. అండ్ ఆఫ్లైన్ బేస్ స్టూడెంట్స్ పర్టికులర్గా ఉన్న టైంని కరెక్ట్గా లాక్డౌన్ ఉపయోగించుకోండి. లాక్డౌన్ అయిన దానిలో మీరు ప్రిపరేషన్ బాగా ఉపయోగించుకోండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.